డీటెయిల్స్ చూద్దాం. ములుగు జిల్లా అడవుల్లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుమారు 50,000 చెట్లు నేలమట్టమయ్యాయి. పెద్ద ఎత్తున గాలి దుమారం, సుడిగాలుల బీభత్సంతో మహావృక్షాలు సైతం చిగురుటాకుల్లా రాలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఒకే చోట 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో చెట్లు విరిగిపడ్డాయి. సుడిగాలి బీభత్సంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సుడిగాలి బీభత్సం టోర్నడోలను తలపించింది. ములుగు జిల్లా అడవుల్లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుమారు 50,000 చెట్లు నేలమట్టమయ్యాయి. పెద్ద ఎత్తున గాలి దుమారం, సుడిగాలుల బీభత్సంతో మహావృక్షాలు సైతం చిగురుటాకుల్లా రాలిపోయినట్లుగా అధికారులు తెలిపారు. ఒకే చోట 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో చెట్లు విరిగిపడ్డాయి. సుడిగాలి బీభత్సంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సుడిగాలి బీభత్సం టోర్నడోలను తలపిస్తుంది. మనం చూస్తున్న ములుగు జిల్లా అడవుల్లో సుడిగాలి బీభత్సం ఏ విధంగా సృష్టించిందనేది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్. ఆశా, గత 4-5 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు వాగులు వంకలు పొంగి పొర్లి జల ప్రళయం సృష్టించి అటు ప్రాణ పంట ఆస్తి నష్టాన్ని భారీగా చేకూర్చింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఎఫెక్ట్ ఉండడంతో అయితే ములుగు మహబూబాద్ రెండు జిల్లాల ప్రాంతంలోని ప్రజలంతా కూడా గత 5 రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు జల ప్రళయం వైపే ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం అంతా దృష్టి పెట్టింది. కానీ మరోవైపు గాలి వాన బీభత్సవం సృష్టించింది. మేడారం అడవుల్లో వేల భారీ వృక్షాలు నేల కొరిగాయి. కిలోమీటర్ల మేర చెట్లు నేల కూలడం అయితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది 90 డిగ్రీల స్థాయిలో వచ్చేటువంటి బీభత్సమైన గాలివానకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అయితే ముఖ్యంగా ఏటూరు నాగరం ఫారెస్ట్ అడవి తెలంగాణలో నెల్లమల్ల తర్వాత అతిపెద్ద స్థాయిలో ఉన్నటువంటి అతిపెద్ద భారీ అభయారణ్యమైనటువంటి ఏటూరు నాగరం ఫారెస్ట్ లో అతిపెద్ద నల్లమద్ది, టేకు, ఇప్ప అలాంటి భారీ వృక్షాలు సైతం నేల కొరగడం అయితే అటు ఫారెస్ట్ అధికారులు ఇటు జిల్లా యంత్రాంగము ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. కిలోమీటర్ల మేర నేల కొరగడంతో అయితే నిన్న సాయంత్రము డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి ఆశ్చర్యానికి గురయ్యారు. డ్రోన్ విజువల్స్ చూశాక ఆశ్చర్యపోవడము అధికారుల వంతైంది. ఈ స్థాయిలో అందరూ జల ప్రళయం పైన దృష్టి పెట్టారు తప్ప ఈ గాలివాన బీభత్సవం పైన దృష్టి పెట్టకపోవడం అయితే ప్రకృతి వైపరీత్యంగా చూస్తున్నారు. అయితే ఈ ప్రకృతి వైపరీత్యం ఒకే ప్రాంతంలో ఈ స్థాయిలో బీభత్సవం సృష్టించడం అయితే ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అధికారులు కేవలము వరద ప్రళయం కోసము డ్రోన్ విజువల్స్ తీస్తే చెట్లు కిలోమీటర్ల కొలిది నేల కొరగడాన్ని చూసైతే అటు అధికార యంత్రాంగం అయితే ఆశ్చర్యపోవడమే కాకుండా ఇటు పై అధికారులకు సూచనలు ఇచ్చి ఈ యొక్క బీభత్సవం పైన ప్రత్యేక ఎంక్వైరీ కూడా కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే అక్కడికి ఆ ప్రాంతానికి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి సీతక్క, జిల్లా ఎస్పీ శబరీష్ కలెక్టర్ తో కలిసి అక్కడ నేల కొరిగిన చెట్లను పరిశీలిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు కూడా ఇప్పటికే ఇటు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ అధికారులతో పాటు స్టేట్ ఫారెస్ట్ అధికారులు కూడా ఈ యొక్క దీనిపైన రీసెర్చ్ చేయడానికి రీసెర్చ్ టీమ్ ను కూడా పంపిస్తామంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారి ఇంత పెద్ద స్థాయిలో గాలి వాన బీభత్సవం సృష్టించి చెట్లను నేల కొరిగేలా చేయడం అయితే ఎలాంటి
మనుషులకైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ కూడా ఆ అభయారణ్యంలో మాత్రం భారీ నష్టం వాటిల్లి. ఇంత పెద్ద భారీ నష్టం ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇటు సౌత్ ఇండియాలో కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదని మాత్రం అటు వాతావరణ శాఖ అధికారులు కానీ ఇటు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఇంతటి పెద్దటి గాలివాన బీభత్సవం గతంలో ఎప్పుడైనా నమోదైందా? ఇప్పటి వరకు అంతటి భారీ నష్టం ఎప్పుడైనా జరిగిందా అనేది కూడా ఒక అంచనా వేస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే ఎవరి అంచనాలకు అటు శాస్త్రవేత్తల అంచనాలకు కానీ ఇటు పర్యావరణవేత్తల అంచనాలకు మించి ఈ యొక్క గాలివాన బీభత్సవం సృష్టించింది అనేది మాత్రం వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ ఐన్యూస్ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఆ డ్రోన్ విజువల్స్ లో అతిపెద్ద భారీ వృక్షాలు, ఆ వృక్షాలు ఇటు నేలలో అటు గ్రౌండ్ వాటర్ ను తట్టుకొని ఎలాంటి పరిస్థితులైనా తట్టుకొని పెరిగేటువంటి భారీ వృక్షాలు అవన్నీ కూడా ముఖ్యంగా నల్లమద్ది అనే చెట్టును నేల కొరగడం అనేది అయితే అతి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అతి పెద్దగా పెరిగేటువంటి భారీ వృక్షము. ఆ వృక్షం యొక్క కెపాసిటీ కూడా చాలా హెవీగా ఉంటుంది. అది గ్రౌండ్ లోకి తల్లివేరు వ్యవస్థతో కూడినటువంటి అతిపెద్ద వృక్షాలు నల్ల మధ్య అనేది పర్యావరణవేత్తలు శాస్త్రవేత్తలు చెప్తారు. అలాంటి చెట్లు కూడా నేల కొరగడం అయితే ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి. టేకు ఇప్ప చెట్టు కూడా ఇప్ప పువ్వు ఇచ్చేటువంటి ప్రకృతికి సహసిద్ధంగా పెరిగేటువంటి అతిపెద్ద భారీ వృక్షం, ఆ వృక్షాలు కూడా నేల కొరగడం అయితే మేడారం అడవుల్లో ఒక విధంగా ఆశ్చర్యానికి లోనవుతున్న పరిస్థితి. ఇప్పటికే అక్కడికి పర్యావరణవేత్తలు శాస్త్రవేత్తలు ఇటు ఫారెస్ట్ లో ఉన్నటువంటి రీసెర్చ్ టీం అయితే అక్కడికి బయలుదేరింది. ఆ మేడారం అడవుల్లో జరిగిన ఈ గాలిబాన బీభత్సవం పైన అయితే ఇంకింత మరింత సమాచారం అధికారులు అక్కడ పర్యవేక్షించి జరిగిన నష్టానికి సంబంధించినటువంటి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే ఇది 2 రోజుల క్రితం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే సోమవారం రాత్రి జరిగిందా ఆదివారం రాత్రి జరిగిందా అనేది కూడా ఇంకా అంచనా వేయలేని పరిస్థితి. అయితే నిన్న మంగళవారం సాయంత్రం సమయంలో జల ప్రళయము ఏదైనా అడవిని దెబ్బతీసిందా అనే కోణంలో ఫారెస్ట్ అధికారులు తీసినటువంటి డ్రోన్ కెమెరాకు చిక్కినటువంటి విజువల్స్ లో వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోవడమే కాకుండా వెంటనే పై అధికారులకు ఈ గాలివాన బీభత్సవానికి సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ అక్కడ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చే విధంగా అక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేసే విధంగా అటు అధికారులకు ఇటు ప్రభుత్వ యంత్రాంగం అయితే అందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ములుగు జిల్లాలో తెలంగాణలోనే అతిపెద్ద అభయారణ్యమైనటువంటి నల్లమల్ల తర్వాత పెద్దగా ఉన్నటువంటి ఏటూరు నగరం అభయారణ్యమైనటువంటి ఈ యొక్క తాడువాయి పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా మేడారం మహాజాతర సమ్మక్క సారలమ్మ మినీ కుంభమేళా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ అడవిని ఆనుకునే ఆ యొక్క అడవి దేవతల ఉత్సవాలు కూడా జరుగుతాయి. అయితే ఈ ఇంతటి బీభత్సవం సృష్టించడము ఆ మేడారం చుట్టుపక్కల ప్రాంతంలో కావడం కూడా ఒకంత ఇంకా ఆశ్చర్యానికి లోనవుతుంది. ఎప్పుడు కూడా జరగని ఈ యొక్క నష్టాన్ని అధికారులు ఏ విధంగా అంచనా వేస్తారు, దీన్ని ఏ విధంగా చూస్తారనే కోణం అయితే మరిన్ని వివరాలు వాళ్ళు విడుదల చేసే వరకు వేచి చూడాల్సిందే. ఆశ. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.